హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు తెల్ల శనగలతో గుగ్గులు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. అండ్ ఈ తెల్ల శనగలతో మనము చాట్ ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ ఇవి నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ అయింది, మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. మినిమం 5 to 6 hours అనేది ఇవి బాగా వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకున్నాక నీట్గా వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాయిలింగ్కి పెట్టుకుంటున్నాను. నేను ఇలా డైరెక్ట్గా బాయిలింగ్కి పెట్టుకుంటున్నానండి. లేదా ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనము కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. కుక్కర్లో పెట్టేసుకొని వాటర్ అండ్ సాల్ట్ వేసి పెట్టేసామంటే ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నామంటే సరిపోతుంది. మనకి ఈ తెల్ల శనగలు అనేది బాగా ఉడికిపోయినాయండి. అండ్ ఒక క్లిప్ అనేది మిస్ అయిపోయింది. దీంట్లో సాల్ట్ వేసి మధ్యలో నేను సాల్ట్ వేసి అన్నానండి. నేను స్టవ్ ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు ఈ శనగలు అండ్ వాటర్ని రెండింటిని సపరేట్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకుని పెనం పెట్టుకుని 2 tablespoons ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా 1/2 tablespoon ఆవాలు, కొద్దిగా 1/2 tablespoon జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. అండ్ అలానే కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే చూడండి, ఇట్లా ఆనియన్స్ అంతా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ అండ్ మిర్చి రెండు ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం. ఇవంతా కూడా దాంట్లోకి యాడ్ చేసేస్తున్నానండి. ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. మనం కావాలంటే దీంట్లోకి టమోటా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ అండ్ మిర్చి, గ్రీన్ మిర్చి యాడ్ చేశానండి. ఇవి కొద్దిగా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఆనియన్, మిర్చి అంతా బాగా రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు గుగ్గులన్నీ దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నానండి. మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా ఒక 2-3 minutes ఇలానే కొద్దిగా రోస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఇంతవరకు ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ట్రై చేశాక నాకు మరి కామెంట్ చేయండి ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా మమ్మీ ఇలా మాకు చేసి ఇచ్చేదండి. బాగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికంతా మా మమ్మీ ఇలాగా మంచిగా మాకు అన్నీ చేసి పెట్టేసేది. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, మంచి ప్రోటీన్స్ ఉంటుందండి దీంట్లో. హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా సర్వ్ చేసుకొని చూపిస్తాను. సర్వ్ చేసేసుకున్నానండి. అండ్ మనకి ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. చాలా తక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. బయట చాట్స్ దొరుకుతాయి కదా, స్ట్రీట్ ఫుడ్, అలానే మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి. బట్ నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మా మమ్మీ బాగా చేసి పెట్టేవారు మాకందరికీ. సో మేము బాగా తినేవాళ్ళమండి. నేను కూడా ఇంట్లో చేస్తూ ఉంటాను, బట్ ఎప్పుడు వీడియో తీయలేదు. ఇదే ఈరోజు ఎందుకు వీడియో తీయకూడదు అని చెప్పేసి అనుకొని వీడియో తీసానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.